అందరికి నమస్తే. ఎల్లంపల్లికి వెళ్ళి నందిమేడారం పంప్ హౌస్ దగ్గర ఒక 2 మోటార్లు ఆన్ చేసి నీళ్ళు కొడుతుంటే దాని మీద ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏంది ఈ కాళేశ్వరం నీళ్ళు లేకపోతే మా టూర్ తర్వాతనే ప్రభుత్వం ఎల్లంపల్లి నీళ్ళు ఎత్తడం స్టార్ట్ చేసింది అని బీఆర్ఎస్ వాళ్ళు, లేదు అసలు కాళేశ్వరంకి ఏం సంబంధం, ఇది కాళేశ్వరం మేము ఎత్తలేము అనేది కాంగ్రెస్ వాళ్ళ స్టాండు. నిజానికి అవి కాళేశ్వరం నీళ్ళేం కావు, అవి ఎల్లంపల్లి నీళ్ళే. కాకపోతే ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు ఎత్తుతున్నారు చూడండి, ఆ మెకానిజం అంతా కూడా కాళేశ్వరందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్ హౌజులు కానీ మిగతా రిజర్వాయర్స్ అన్ని కూడా దానికి సంబంధించింది. కానీ ఈ ఎల్లంపల్లికి వెళ్ళి కక్ష పడినట్టు వ్యవహరిస్తున్నారు. ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు ఎన్ని రోజులు కొడతారు? ఎల్లంపల్లిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఎల్లంపల్లిలో ఉన్న నీళ్ళు ఎన్ని రిజర్వాయర్లు నింపుతుంది? ఎల్లంపల్లికి ఉన్న ఇన్ఫ్లో ఏంది? ఎల్లంపల్లికి ఉన్న సోర్స్ ఏంది? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఇది మార్నింగ్ 6 o'clock వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 6 o'clock వచ్చింది. ఇది ఇక్కడ ఎల్లంపల్లిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి మీరు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మొత్తం 20 TMCల గ్రాస్ కెపాసిటీ ఉంటే 17 కెపాసిటీ ఉంది. దీనిలో డెడ్ స్టోరేజ్ 14. 14 ఎందుకు డెడ్ స్టోరేజ్ అంటున్నా అంటే దీనిలో ఉన్న 3 TMCలు మాత్రమే మనం యువతలకు పంపించేయాలి. 14 TMCలు పంపించేయం. అవి తర్వాత తాగునీళ్ళ కోసం, ఇది హైదరాబాద్ కావచ్చు, అటు ఆ ఏరియా మొత్తం కూడా రామగుండం వరకు మొత్తం తాగునీళ్ళ కోసం అవసరం ఉంది. NTPC అవసరానికి కోసం కట్టిన ఎల్లంపల్లి. అంతకుముందు ఈ కాళేశ్వరం మెకానిజం ఏం లేనప్పుడు, ఈ పంప్ హౌస్ ఏం లేనప్పుడు ఇక్కడ చూడండి, ఎల్లంపల్లి నుంచి ఈ హెడ్ రెగ్యులేటరీ పెట్టిండ్రు. హెడ్ రెగ్యులేటరీ పెట్టి నందిమేడారం పంప్ హౌస్. ఈ పంప్ హౌస్ లేనప్పుడు ఎల్లంపల్లి అనేది కేవలం రిజర్వాయర్ మాత్రమే, ఒక చెరువులాగా నీళ్ళు తీసుకొచ్చి దానిలో పోయడం, తర్వాత ఆ నీళ్ళను రకరకాల అవసరం కోసం వాడుకోవడం, అంతకుమించి ఏం లేదు. ఎప్పుడైతే ఈ కాళేశ్వరంకి సంబంధించిన ఈ మెకానిజం అంతా కూడా, ఈ పంప్ హౌజులు, ఈ రిజర్వాయర్స్ అన్ని లింక్ అయినాయో ఎల్లంపల్లికి ఇప్పుడు నీళ్ళు కొట్టడం సాధ్యమైంది. అందుకే వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము పోయిన తర్వాతనే మీరు పంప్ హౌస్కి స్టార్ట్ చేసిండ్రు. నిజానికి పంప్ హౌస్కి స్టార్ట్ చేసింది ఇప్పుడే, అంతకుముందు పంప్ హౌస్లు ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేసిండ్రు, ఎట్లా స్టార్ట్ చేసిండ్రు అంటే, అసలు ఎల్లంపల్లికి వచ్చే సోర్స్ ఏంది? ఎల్లంపల్లికి గోదావరి నీళ్ళు కూడా కాదు, ఆ మహారాష్ట్ర గుట్టలో నుంచి వచ్చే వాన వరద తప్ప గోదావరి నీళ్ళు కావు ఇవి. ఆ నీళ్ళు వచ్చి ఎల్లంపల్లిలో పడితే ఎల్లంపల్లికి వెళ్ళి నందిమేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఈ పాత వరద కాలువ నుంచి మిడ్మానేరుకు వస్తుంది. మిడ్మానేరు 20 TMCలు. అసలు మీరు ఎన్ని నీళ్ళు కొడితే మిడ్మానేరు నిండుతుంది, ఎన్ని నీళ్ళు కొడితే మిడ్మానేరు నుంచి ముందరకు మలానా సాగర్ దాకా నీళ్ళు వస్తాయనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎల్లంపల్లికి ఉన్న ఇన్ఫ్లోనే 16,081. బహుశా ఈ రిపోర్ట్ వచ్చే టైంకి అది 16,081 క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయి. బహుశా ఇంకా తగ్గుతాయి, ఎందుకంటే మహారాష్ట్రలో కూడా వరదలు కొంత తగ్గుముఖం పట్టినాయి, వానలు కూడా తగ్గుముఖం పట్టినాయి. తర్వాత ఇక్కడ నిండే కొద్దీ కేవలం ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో మాత్రం అంతే ఉండాలి. ఇన్ఫ్లో ఎక్కువ ఉండి తక్కువ ఉండి అవుట్ఫ్లో ఎక్కువ ఉంటే మిడ్మానేరు ఎల్లంపల్లి ఖాళీ అయిపోతుంది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎల్లంపల్లి నుంచి రెడ్ రెగ్యులేటరీ నుంచి గాయత్రి పంప్ హౌస్ నుంచి వరదకల్ నుంచి మిడ్మానేరుకు వస్తుంది. మిడ్మానేరు సిచ్యువేషన్ ఏంది? మిడ్మానేరు ఎప్పుడు నిండాలి? మిడ్మానేరు నిండిన తర్వాత మిగతా దానికి నీళ్ళు ఎనికి వస్తుంది. మిడ్మానేరు 20 TMCల నీళ్ళు. మొన్న మనం చూసినాం మిడ్మానేరు ఎట్లా ఉన్నది, మొత్తం నెర్రెలు వాసి ఉన్నది. మిడ్మానేరులో చుక్క నీళ్ళు లేవు, మొత్తం ఒక ప్లే గ్రౌండ్ లాగా కనిపించింది. అక్కడక్కడ గుంతల్లో నీళ్ళు తప్ప మిడ్మానేరులో ఏం లేవు. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి కొన్ని నీళ్ళు వచ్చి మిడ్మానేరుకు వస్తున్నాయి. మిడ్మానేరు 20 TMCలు నిండాలి. ఎప్పుడు నిండుతుంది? ఎల్లంపల్లికి ఎప్పుడు అంత ఇన్ఫ్లో వస్తుంది, ఎల్లంపల్లికి ఎప్పుడు అంత అవుట్ఫ్లో వీళ్ళు 20 TMCలు నిండేదాకా ఇస్తారనేది అసలు అదొక క్వశ్చన్ కాదు, అసలు అది సాధ్యం కాదని నేను చెప్పేది. ఈ మిడ్మానేరుకు 20 TMC నీళ్ళు రావాలంటే కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తితే తప్ప ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ పంప్ హౌజులు ఇప్పుడు కొడుతున్న 2 పంపులు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి నందిమేడారం పంప్ హౌస్లో. ఈ నందిమేడారం పంప్ హౌస్ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 రోజుల కన్నా ఎక్కువ నడిచే అవకాశం లేదు. ఎల్లంపల్లి ఇన్ఫ్లో తగ్గిందంటే ఆటోమేటిక్గా పంప్ హౌస్లు ఆపాల్సిందే. ఆ పంప్ హౌస్లు ఆగినాయంటే మిడ్మానేరుకు వచ్చే నీళ్ళు లేవు. మిడ్మానేరుకే నింపనప్పుడు అక్కడ నుంచి ఎల్ఎండి కొనిపోతాయి. తర్వాత అన్నపూర్ణ రిజర్వాయర్, తర్వాత రంగనాయక రిజర్వాయర్ 3 TMC, ఇవన్నీ దాటుకొని వచ్చి ఇవన్నీ ఫుల్ అయినాక మల్లన్న సాగర్కి రావాలి. మల్లన్న సాగర్ 50 TMCల నీళ్ళు. మల్లన్న సాగర్ నుంచి అటు నిజాం సాగర్ పోవాలి, నిజాం సాగర్ ముందు కొండపోచమ్మకు రావాలి. ఇది ఏంది సిచ్యువేషన్? నిజాం సాగర్లో ఎంతున్నాయి నీళ్ళు? 17 TMCల నీళ్ళు ఫుల్ కెపాసిటీ ఉంటే కేవలం 3 TMCలు మాత్రమే ఉన్నాయి. అసలు ఈ రిజర్వాయర్స్ అన్ని ఎప్పుడు నిండుతాయి, తెలంగాణకి ఎప్పుడు నీళ్ళు ఇస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కేవలం ఎల్లంపల్లి మీద డిపెండ్ అయ్యి ఎల్లంపల్లి లింకేజ్ ఉన్నాయి మాత్రమే, ఎల్లంపల్లి దగ్గర ఉన్న పంప్ హౌస్లు మాత్రమే రన్ చేస్తే ఎల్లంపల్లికి ఇన్ఫ్లో లేదు, ఎల్లంపల్లికి ఆ ఇన్ఫ్లో రాదు. కాబట్టి
అక్కడ సాధ్యం కాదు. కన్నెపల్లి ఎందుకు సాధ్యమవుతుంది అంటే కన్నెపల్లి దగ్గరకు వచ్చే వరకు ప్రాణహిత ఉంటుంది, తర్వాత గోదావరి ఉంటుంది, కాబట్టి అక్కడ ఫుల్ ఫ్లో ఉంటుంది. అక్కడ ఇప్పుడు కూడా ఇంకా ఫుల్ నీళ్ళు ఉన్నాయి. అక్కడ ఇంకా ఇప్పుడు కూడా దాదాపు ఒక 70,000 క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి కిందికి. అవన్నీ అటు ఏపీకి పోతాయి, అటు ఏపీ నుంచి ధవళేశ్వరం నుంచి పోలవరం పోయి సముద్రంలో కలిసిపోతాయి. కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ప్రభుత్వం కొంత వెనుకగా జరిగి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఏమైనా నీళ్లు కొట్టే ప్రయత్నం చేస్తే అవి ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటూ వచ్చి అవి మన దగ్గర చెరువులన్నీ నింపితే అప్పుడు కొద్దిగా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు ఎట్లయినా వానకాలం సగానికి వచ్చినాం, వానలు వల్లేదు, అంత పైన వానలు తుంపర వానలు తప్ప భూగర్భ జలాలు పెరిగిపోయే వాన లేదు. ఈవెన్ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఏరియాల్లో కూడా ఇప్పుడు బోర్లు తక్కువ వస్తున్నాయి. నాట్ ఓన్లీ సిరిసిల్ల ఏరియా, ఆల్మోస్ట్ దక్షిణ తెలంగాణ అంతా కూడా నీళ్లు తక్కువ వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఇటు ఉత్తర తెలంగాణ చూస్తే ఇటు మెదక్ ఏరియా కూడా మొత్తం బోర్లు తక్కువ వస్తున్నాయి. అవి రేపు నాడు భూగర్భ జలాలు ఆయనతో ఎంగిపోయినాయి అనుకోండి, లేకపోతే కొద్దిగా ఎండ ముదిరింది అనుకోండి, ఆయనతో బోర్లు పోయవు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళు కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్లు కొడితే తప్ప నీళ్లు మనకు ఎండాకాలానికి లేకపోతే అంతకన్నా ముందు ఈ వానకాలంలో కూడా చివరి తరగతి నీళ్ళు కావాలంటే నీళ్ళు దొరకని సిచ్యువేషనే. ఆ రిజర్వాయర్లు కూడా అన్ని డెడ్ స్టోరేజ్లు ఉన్నాయి, మిగతా రిజర్వాయర్లు కూడా. ఆ రిజర్వాయర్లు నింపనికే ఎల్లంపల్లితో కాదు. ఎల్లంపల్లి అనేది కేవలం తాత్కాలికంగా వచ్చే ఇన్ఫ్లోను తీసుకుపోయి మనం అవుట్ఫ్లో పెట్టుకోవడం తప్ప అక్కడ ఇన్ఫ్లో చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఎల్లంపల్లి మీద డిపెండ్ అయితే కుదరదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కొడితే తప్ప ఈ సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వం ఏమో మేము ఆల్రెడీ నీళ్లు కొట్టామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది, కానీ ఆ నీళ్లు కొట్టే ప్రయత్నం కేవలం తాత్కాలికం మాత్రమే. అది ముందు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ముందు ఈ రిజర్వాయర్లను నిండితే ఆ రిజర్వాయర్ల నుంచి లింకేజ్ అయిన చెరువులన్నీ నింపుకుంటే తప్ప మనకు ముందు తెలంగాణలో నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఈవెన్ హైదరాబాద్ కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఆ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్స్ ఎప్పుడు నిండాలి? ఇంతకుముందు నిజాం సాగర్ కూడా ఇదంతా సింగూర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా మంజీరా నుంచి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇటు నిజాం సాగర్ కూడా మనకు ఇంతకుముందు కేవలం మంజీరకు కనెక్ట్ అయ్యి ఉండే, ఇప్పుడు గోదావరి కూడా కలిపినారు. కడెం దగ్గర నుంచి వస్తున్న నీళ్ళు కడెంకి ఎక్కడి నుంచి వస్తాయంటే మహారాష్ట్ర గుట్టలకి వెళ్ళి వస్తాయి, తర్వాత కడెం నుంచి ఎల్లంపల్లికి వస్తాయి. కడెం సిచ్యువేషన్ ఏంది? కడెం ఉన్నదే 7 టీఎంసీల నీళ్ళు. ఆ 7 టీఎంసీల నీళ్ళు ఎప్పుడు ఆ ఏ టీఎంసీల నీళ్ళు చాలా తక్కువ నీళ్ళు కదా 7 టీఎంసీలు అంటే. ఇక్కడ చూస్తేనేమో పెద్ద బొక్కలు కనిపిస్తున్నాయి. 17 టీఎంసీల నీళ్ళకు 3.77 ఉన్నాయి. ఇంకా మిగతా కూడా అట్లాంటి సిచ్యువేషనే ఉన్నాయి. కాబట్టి మనకు ఆ ఫ్లో ఎల్లంపల్లి ఫ్లోతో మన తెలంగాణకు నీళ్ళు రావు. తెలంగాణ సస్యశ్యామలం కాదు. ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కొడితే తప్ప మనకు ఎప్పటిలాగా కనీసం మన చెరువులన్నీ నిండిపోతే మనకంతా భూగర్భ జలాలు నిండితే వాన వచ్చినా రాకపోయినా రేపు ఎండాకాలంలో కూడా సమస్య లేకుండా ఉంటుంది. బట్ ప్రభుత్వం ఆ దిశగా ఏం ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతలేదు. ఏదో ప్రతిపక్షాలు ప్రెషర్ పెట్టినాయనో లేకపోతే మేము కూడా నీళ్ళు కొట్టాం కదా అని చెప్పుకునే ప్రక్రియలో భాగంగా ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి కన్నెపల్లి నుంచి పంపు అక్కడ నుంచి తీసే పరిస్థితి కనబడతలేదు. ఈవెన్ సీనియర్ ఇంజనీర్స్ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళని చెప్తే కూడా కనీసం ప్రభుత్వంలో ఈయనే పరిస్థితి లేదంటున్నారు. ఏమనంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళ పేర్లు చెప్తున్నారు. NDSA రేపు నాడు నీళ్ళు రాకపోతే ఇస్తారా? రేపు నాడు ఎండాకాలమో రేపు నాడు ఈ వానకాలం చివరిలోనో నీళ్ళు ఉండవు చివరి తడికి. అప్పుడు NDSA ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళేం సాధ్యం కాదు. ఇప్పుడు మన జేబులో ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1000 రూపాయలు ఉన్నాయంటే నువ్వు ఒక 2 వాటర్ బాటిల్లో 3 వాటర్ బాటిల్ కొనుక్కొని ఫారెస్ట్లోకి పోయినా అనుకోండి, ఆ వాటర్ అయిపోయిన దాకా మీ దగ్గర వాటర్ ఉంటాయి. అవి రిజర్వాయర్స్ టైపు, అవన్నీ మన స్టోరేజ్ ఉన్న టైపు. వాళ్ళు అసలు ఏమి లేవు, నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, నేను అడవిలో కొనుక్కుంటాను పోయినా అనుకోండి, అడవిలో ఏమి ఉండవు నీకు నీళ్ళు దొరకని ప్లేస్లో షాపులు ఉండవు, ఏముండవు. నీతో 10,000 రూపాయలు ఉండి కూడా నువ్వు దూబకొని చచ్చిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి పైసలు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కరెంటు బిల్లు 500 కోట్లు వస్తుంది, కరెంటు బిల్లు 300 కోట్లు వస్తుంది, 400 కోట్లు వస్తుంది కాదు. 1000 కోట్లు పెట్టినా కనీసం చుక్క నీళ్ళు కూడా దొరకని సిచ్యువేషన్ రేపు ఏర్పడుతుంది. రేపు దేశంలో అక్కడ నార్త్ ఇండియాలో కొద్దిగా వర్షాలు పడుతున్నాయి, ఈ దక్షిణ ప్రాంతానికి వస్తే కొంత తక్కువనే ఉన్నాయి. కొంత మహారాష్ట్రలో వానలు పడుతున్నాయి, కర్ణాటకలో కొంత వానలు పడి మనకు కృష్ణా బేసిన్లో నీళ్ళు వచ్చినాయి. అవి కూడా కేవలం వానకాలం మాత్రమే సరిపోతాయి. కృష్ణా బేసిన్లో వచ్చిన వాటర్ కూడా మనకు సమ్మర్ వరకు మనల్ని ఆదుకోవు. సమ్మర్లో మళ్ళీ ఎప్పలాగానే కరువు కొనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కృష్ణా బేసిన్లో మనకు రిజర్వాయర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఆ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు, నాగార్జున సాగర్కి వస్తున్న నీళ్లు, ఆ డెడ్ స్టోరేజ్ నుంచి కొన్ని నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లు కొంత ఈ తడికి పనికొస్తాయి, ఈ వానకాలం అయిపోయే స్టేజ్కి పనికొస్తాయి. కానీ ఎండాకాలంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేస్తే కరెక్ట్గా గోదావరిలో నీళ్ళు ఉన్నప్పుడు, గోదావరిలో ఫ్లో ఉన్నప్పుడే గవర్నమెంట్ ఏమన్నా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ బేసిజాలను పక్కన పెట్టి నేను చెప్పేది, ఈ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు వీళ్ళు కట్టిన ప్రాజెక్టు ఈ మోటార్ లాంచ్ చేస్తే మేము చెప్పిన అంతకుముందు చెప్పినాయన్ని మేమే ఖండించుకున్నట్టు ఉంటుంది, లేకపోతే అని చెప్పి అంతకుముందు మేము చెప్పినాయన్ని తప్పని జనం అర్థం చేసుకుంటారు. ఇట్లాంటి వ్యవహారాలను పక్కన పెట్టి ఏమైనా కన్నెపల్లి నుంచి నీళ్ళు కొట్టే ఏమైనా ప్రయత్నం మొదలు పెడితే అవసరమైతే NDSAని కూడా మాట్లాడండి, NDSAతో కూడా ఒప్పించండి. అక్కడ ఏం రిపేర్ ఉంది, ఏమున్నది. ఆల్రెడీ
ఇక్కడ అన్నారం సుందిల్ల ఈ రెండిట్లలో ఆల్రెడీ గ్రౌండింగ్ పూర్తి చేసినని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏం నీళ్లు లేవు. మల్లన్న సాగర్లో కూడా మొత్తం ఉత్త పొలంలాగా కనిపిస్తుంది మనకు. అన్నారం సుందిల్లో కూడా సుక్క నీళ్ళు లేవు. చాలా చాలా రిజర్వాయర్లలో సుక్క నీళ్ళు లేవు. కాబట్టి ఆ రిజర్వాయర్లు మొత్తం నింపుకుంటూ వస్తే అవన్నీ మళ్ళీ ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా చెరువులు నింపుకుంటా పోతే తప్ప తెలంగాణలో మళ్ళీ కొన్ని నీళ్లు ఉంటాయి. మన తెలంగాణలో దేశమంతా కరువు వచ్చినా తెలంగాణ నీళ్ళు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి ఉండదు. లేకపోతే దేశం కన్నా ముందే తెలంగాణ కరువులోకి పోయే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.